దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు, పైకెత్తే దేవుడుగా కనబడతా ఉన్నాడు. 113:8 వచనంలో ఈ మాటలు కనబడతా ఉన్నవి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చాలాసార్లు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము పడిపోవాలని, మనల్ని పడగొట్టాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళు ఒకవేళ పైకి మనల్ని వాళ్ళు బలపరిచినట్లుగా, ఎంకరేజ్ చేసినట్లుగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క అభివృద్ధిని వాళ్ళు ఓర్వలేని వారిగా ఉంటారు. యోహాను శుభవార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, ఇదిగో మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీ యందు నా సంతోషం ఉండునట్లు అంటాడు. అంటే చూడండి, మనం సంతోషంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనతో పాటు సంతోషపడతారంట. మనం బాధలో ఉంటే మనతో పాటు ఆయన కూడా, మనం బాధలో ఉంటే ఆయన సంతోషించే దేవుడు కాదు, కానీ మనల్ని ఆ బాధ నుండి పైకి లేవనెత్తడానికి ఆయన ఆలోచన, ఉద్దేశం కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బలపరిచే వాక్కు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ మనం దరిద్రతలో ఉన్నా, మనం శాపంలో ఉన్నా, మనము పాపం చేత కొట్టుమిట్లాడుతున్నా, మనం అపవాది శక్తుల చేత బంధకాల్లో ఉన్నా, మనం వివిధ రకాల సమస్యల్లో ఉండి, లేదా కొన్నిసార్లు అప్పులను బట్టి, కొన్నిసార్లు అనాలోచనలను బట్టి, కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ ప్రాబ్లం బట్టి, కొన్నిసార్లు మనుషులు మనకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను బట్టి మనం బలహీనపరచబడి కృంగిపోయి, కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్య వైఖరి, లేదా ఆత్మీయ జీవితంలో ఆ దేవుని కొరకు జీవించాలన్న మంట చల్లారిపోయి మనం దిగజారిపోయిన స్థితిలో ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన దేవుడు లేవనెత్తువాడంట. అంత మాత్రమే కాదు, మన దేవుడు పైకెత్తువాడు. చూడండి, లేవనెత్తడం వేరు, పైకెత్తడం వేరు. పడిపోయిన మనల్ని లేపడం వేరు, లేచిన మనల్ని ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లడం వేరు. దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకుంటున్నావు ఈ పాపాన్ని జయిస్తే సరిపోద్ది, నాకున్న ఈ సమస్య పోతే సరిపోద్ది, లేదా నాకున్న ఎక్కడ అవసరత తీరితే సరిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ యొక్క భవిష్యత్తులో నిన్ను ఒక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, బైబిల్లో చూస్తే అబ్రహాము షారాకు వాళ్ళకి సంతానం లేదంట. అబ్రహాం షారాకు సంతానం లేకపోతే వాళ్ళు అనుకున్నారు, వారి జీవితంలో ఒక బిడ్డను, ఒక కుమారుని ఇస్తే సరిపోద్ది, మాకు ఈ నింద ఇది పోద్ది, మాకు కూడా ఒక కుటుంబం ఉంటుంది, మాకు కూడా ఒక కుమారుడు ఉంటాడని అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు వాళ్ళతో, నేను మిమ్మల్ని అనేక జనములకు తల్లిగా, తండ్రిగా చేయబోతున్నానని. కాబట్టి అర్థం చేసుకున్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏమీ లేని స్థితిలో నుండి మనకు ఏదో ఒకటి ఇవ్వడం దేవుని చిత్తం కాదు, కానీ మనకు సంథింగ్ స్పెషల్ ఇవ్వడం, ఏదో ఒక ప్రత్యేకతనిచ్చి మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచడము దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే మనము బైబిల్లో మన దేవుడు ఎక్కడెక్కడి నుండి పైకి లేవనెత్తాడో దేవుని యొక్క మాటలు కొన్ని చూద్దాం. కీర్తన 40వ కీర్తన 2వ వచనంలో ఇట్లా ఉంటుంది, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను అని కీర్తనాకారుడు అంటున్నాడు. చూడండి, నాశనకరమైన గుంట, ఈ లోకమంతా కూడా ఎట్లా ఉందంటే ఇది ఒక గుంటకు లేదా ఊబికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో నుండి ఒక మనిషి ఈ లోక సమస్యలను, ఈ లోక పాపాలను, ఈ లోక ఆకర్షణలను జయించాలంటే అది మన చేత కాదంట. కనుకనే కొన్నిసార్లు మన సొంత జ్ఞానం మీద, సొంత తెలివి మీద ఆధారపడి, కొన్నిసార్లు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి, సహవాసాన్ని ప్రక్కన పెట్టి మనం అనుకుంటాం దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోద్ది కదా, దేవుడు మన హృదయంలో ఉంటే సరిపోద్ది కదా అని అనుకుంటూనే మనల్ని మనం మోసం చేసుకుంటూనే సంఘ సహవాసంలో లేకుండా కొన్నిసార్లు మనము లోకానికి ప్రయారిటీ ఇచ్చి లోకంలో పడిపోయే వారంగా ఉంటాం. బైబిల్ సెలవిస్తా ఉంది, ఇది నాశనకరమైన గుంటనంట. అంటే మనల్ని నశింప చేసేది. దేవునిలో మనం అంటుకట్టబడకుంటే, దేవునితో మనం సంబంధం లేకపోతే, ఈ లోకంలో మనం ఉంటే ఈ లోకం మనల్ని నశింప చేస్తుంది. బైబిల్ సెలవిస్తా ఉంది, ఒకవేళ పడిపోయిన స్థితిలో మనం ఉంటే వాక్యంలో చూస్తున్నాం, ఆయన నాశనకరమైన గుంటలో నుండి, రెండవది అంటున్నాడు జిగటగల దొంగ ఊబిలో నుండి అంట. ఆ ఊబి ఎట్లాంటిదంట, అది దొంగ ఊబి. అంటే అక్కడ ఊబి ఉన్నట్లు మనకు తెలియదు. ఆ ఊబిలో పడిపోతే మనం ఊబిలో నుండి బయటకు రాము అన్నట్లుగా మనకు అవగాహన లేకుండా ఈ లోకం ఒక జిగటగల దొంగ ఊబిలాగా ఉందంట. సైతాను మనకి ఏదో ఒక ఆకర్షణ చూపించి, ఆ ఆకర్షణ చాటున ఒక దొంగ ఊబి ఉందని మనం గ్రహించక, ఆకర్షణను లేదా ఆ మనకున్నటువంటి ఆ బలహీనతను బట్టి ఆ పాపాన్ని జస్ట్ టచ్ చేయడం ద్వారా, జస్ట్ ముట్టుకోవడం ద్వారా, జస్ట్ ఒకసారి చేసి బయటకు వెళ్తామని అనుకున్నాం. కానీ ఆ పాపాన్ని ముట్టుకోవడం ద్వారా, పాపాన్ని అంటుకోవడం ద్వారా ఆ పాపం అనే దొంగ ఊబిలో పడిపోయి, ఆ ఊబిలో నుండి పైకి వద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం పైకి రాలేకపోతా ఉన్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, అపవాదికి చోటు ఇవ్వకుడి అని ఉన్నది. చూడండి, అపవాదికి మనం చోటు ఇవ్వద్దంట. పవర్ ఉంటుంది మన ఇంట్లో, ఎలక్ట్రిసిటీ లేదా కరెంట్ ఉన్నది అనుకోండి, దాన్ని జస్ట్ మనం టచ్ చేస్తామంటే సరిపోదు. నువ్వు టచ్ చేయడం వరకుకే నీ వంతు, కానీ ప్రాణం తీసేంత వరకు అది ఊరుకోదు. ఎట్ ద సేమ్ టైం సైతాన్ కూడా ఏం చేస్తాడంటే, వానికి మన జీవితంలో చిన్నగా చోటిస్తే వాడు మన జీవితం మొత్తాన్ని కొల్లాప్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ అట్లాంటి పరిస్థితిలో మనం ఉంటే వాక్యం సెలవిస్తూ ఉంది, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి లేవనెత్తేవాడంట. ఒకవేళ అలాంటి ఊబిలో ఇంతకుముందు అనుకున్నట్లుగా ఇట్లా ఏదైనా అప్పుల ఊబిలో, పాపమనే ఊబిలో, బలహీనతల చేత, ఏదో బంధకాల చేత అలాంటి ఊబిలో నువ్వు పడిపోయి ఉంటే, కొన్నిసార్లు నీ ఆశలన్నీ నిరాశలు అయిపోయి, విశ్వాస విషయంలో కృంగిపోయి నువ్వు
నువ్వు దిగజారిపోయిన స్థితిలో ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను ఆయన పైకి లేవనెత్తేవాడు.